విశాఖ సాగర్ తీరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకి తెల్లవారుజాము నుండి తండోపతండాలుగా యోగా నిర్వహించేందుకు ప్రియులు మాత్రం విశాఖ తీరానికి చేరుకున్నారు. 5 లక్షల మందితో ఈ యోగా దినాన్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆశయం మాత్రం సిద్ధించిందని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం ఇచ్చేయడం, నెల రోజులుగా రేయింబవళ్ళు శ్రమిస్తూ ఈ యోగా కార్యక్రమాన్ని చరిత్ర పుటల్లో నిలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది అనడానికి ఔత్సాహంగా వచ్చి హాజరైనటువంటి యోగాకారులు వీళ్ళందరూ కూడా తార్కాణంగా చెప్పుకోవచ్చు. సరిగ్గా 6:30 ప్రధాని మోడీ ఈ యోగాలో పాల్గొంటారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఉదయం 4 గంటల నుండే వీళ్ళందరూ కూడా నిర్దేశించిన ప్రదేశాలు చేరుకున్నారు. వీరు ఇక్కడికి రావడానికి మాత్రం 3-4 కిలోమీటర్ల మేర జర్నీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక QR కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ నిర్దేశించే ప్రదేశాన్ని కూడా సూచిస్తుంది. సూచించిన నేపథ్యంలో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఔత్సాహవంతులు ప్రతి ఒక్కరు కూడాను ఈ యోగాలో పాల్గొనడానికి ఇచ్చేశారు. అంటే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నం, వీరి తాలూకు ఆసక్తి, ఈ రెండు వెర్స్ మాత్రం ఈరోజు ఈ యోగా దినోత్సవం మాత్రం సక్సెస్ అవడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఎన్ని గంటలకమ్మా ఈ ప్రోగ్రామ్కి ఫిక్స్ అయ్యారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఇంకో ఎంతసేపట్లో ప్రారంభం అవుతుందని ఆశగా ఎదురు? అంటే 4కి స్టార్ట్ అయ్యామండి. అక్కడ వెయిట్ చేస్తే బస్సులో వచ్చినప్పటికి 5:20 అలా అయింది. వెయిట్ చేస్తున్నాం, ఒక 7కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఎప్పుడు ఈ రోజు వస్తుంది ఇక్కడ యోగా నిర్వహిస్తానన్నటువంటి ఆ టైమింగ్ రానే వచ్చింది అన్నట్టు ఒక క్యూరియాసిటీ ఉందా? ఉందండి. అంటే ఎక్కువ పర్సన్స్ చేస్తున్నారు కదా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంది. చూస్తే కనుక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు చేసినటువంటి ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఈరోజు గమ్యించేరం. ఈ యోగాలో భాగస్వామి రావడానికి ఎన్ని గంటలకమ్మా ఇక్కడ రావడానికి ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని గంటలు ఇక్కడ చేరుకున్నారు? 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చాం. లైన్లోకి వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ఎక్కడ నుండి వచ్చారు? ఎన్ని రోజులుగా ఈ ప్రోగ్రాం కోసం డిజైన్ చేసుకున్నారు? 3 days నుంచి చెప్తున్నారండి. డాక్రా తరపున వచ్చా. ఎక్కడ నుంచి వచ్చారు? రామటాక్స్ అండి. స్థానికులే ఇక్కడికి రావడానికి 4:30 నుండి ప్రయత్నం చేశారంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ కూడాను ఎన్ని వెయ్యి ప్రశ్నలతో ఇక్కడ చేరుకొని ఉంటారని చూస్తే కనుక ఈరోజు 11వ ప్రపంచ యోగా దినోత్సవం ఇది విశాఖపట్నంలో జరగడం ఆంధ్రప్రదేశ్ ఐకాన్. ఇటువంటి కార్యక్రమం ఒక చరిత్రలో నిలిచేందుకు మాత్రం చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యేందుకు వీళ్ళందరూ కూడా వచ్చారంటే అది నమ్మదక్యమేనా? నమ్మదక్యమే. ఇంకా మొత్తం అంతా అందరూ వస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం ప్లేసెస్ కూడా సరిపోవు. సో చూస్తున్నారు ఎలా సెట్ అవుతారని చెప్పేసి. సో మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ దేశ ప్రధాని, ముఖ్యమంత్రి కూడా పాల్గొనున్నారు. వారితో పాటు యోగా చేసే అదృష్ట భాగ్యం కలిగింది అని ఒక ఆనందం ఉందా? ఆనందం ఉంది. అది మాకు ఫస్ట్ టైం కదా. సో చూస్తే కనుక 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగస్వామి కావడం మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఎన్ని రోజుల నుండి అమ్మా యోగా కార్యక్రమం రావడానికి ప్లాన్ చేసుకున్నావు? చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు? రామటాక్సిస్. ఎన్ని రోజుల నుండి ఈ కార్యక్రమం రావడానికి ప్లాన్ చేసుకున్నావు? టీ షర్ట్ మీద ఉండేది ఏంటిది? యోగా. ఇదేంటిది? స్కానర్. QR కోడ్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడికి రావడానికి నిర్దేశించిన ప్రదేశం ఇది. మీరు ఇక్కడ చేరుకోవడానికి అది మార్గం చూపించిందేనా? చూస్తే కనుక ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో భాగస్వామి కావాలని వారి ఆశలు మాత్రం ఈరోజు నెరవేరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం యోగా నిర్వహించేందుకు చూస్తే కనుక ఈసారి విశాఖ తీరం దీనికి వేదిక అయింది. విశాఖ వాసులు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటువంటి గౌరవం దక్కిందని గౌరవపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ గౌరవం దక్కిందని కానీ విశాఖ తీరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇటువంటి వాతావరణం, ఇంత పెద్ద ప్రదేశం, 5 లక్షల మంది రావడం, ఒకేసారి యోగా చేయడం, ఈ పరిణామాలన్నీ ఎలా ఉంటున్నాయి ఒక విశాఖవాసి? చాలా బాగుందండి. విశాఖ వాసులకు అందరికీ చాలా బాగుంది. చూస్తే కనుక విశాఖ వాసులు అదృష్టంగా భావించే 11వ అంతర్జాతీయ ఏదైతే యోగా దినోత్సవం ఉందో ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు యోగాలో పాల్గొనడానికి వచ్చారా లేకపోతే ఇక్కడ మానిటరింగ్ చేస్తారు? ఎలా భావిస్తున్నారు? విశాఖ వాసుల్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం దోహదపడిందండి. సూపర్ అండి. ఇలాంటి మన చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఇంత ఐడియాగా చేసిన దానికి ప్రపంచ దేశాల్లోకి వెళ్ళాలి. మంది ఈ ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోవాలి. 10 మంది
మా వేరే వేరే దేశాల్లో కూడా మన రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. చూస్తే కనుక నెల రోజులుగా విశాఖ వాసులు నానా వేతలను ఓర్చి ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు ఆ బాధలను పక్కన పెట్టారు. నిజమేనా? అవునండి, ఇది కరెక్ట్. బాధలు ఇప్పుడు అందరూ హ్యాపీ అండి. చంద్రబాబు వస్తేనే హ్యాపీ అండి. మాకు అతను ఉండాలి ఎప్పటికైనా సరే. మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. మన పవన్ కళ్యాణ్ కూడా డెవలప్ అవ్వాలి. 5 లక్షల మంది ఒక్కసారి యోగా కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఊహించారు ఎప్పుడైనా ఇటువంటి విశాఖ జరుగుతుంది? ఎప్పుడు ఊహించలేదండి. ఇది కళ అంతే. మా కళ నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, విశాఖపట్నం ప్రజలుగా మా కళ నెరవేరింది అంతే. చూస్తే కనుక విశాఖపట్నం వాసుల కళ సాఫల్యమైన సమయం మరి కొద్దిసేపట్లో ఇది కానుంది. అందులో భాగంగానే చూస్తే కనుక ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నిర్దేశిత సమయానికి చేరడానికి వారిని మానిటరింగ్ చేసి ఇక్కడ వీళ్ళకి ఎటువంటి ఏర్పాటు? ఇక్కడంతా బస్సెస్ పెట్టారండి. ప్రతి ప్లేస్ నుంచి బస్సులో అందరూ వస్తున్నారు జనాలు. అండ్ ప్రతి డెస్టినేషన్కి బస్సెస్ అరేంజ్ చేశారు. ఈ డెస్టినీకి చేరడానికి ఆ క్యూఆర్ కోడ్ ఏ విధంగా దోహదపడుతుంది? క్యూఆర్ కోడ్ అనేది సపరేట్గా కౌంటింగ్ కోసం అనమాట. ఎంతమంది ఇక్కడ అటెండ్ అయ్యారనేది కౌంటింగ్ తెలవడానికి ప్రతి టీషర్ట్కి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఒక క్యూఆర్ కోడ్కి ఒక పర్సన్కి ఇస్తున్నాం కాబట్టి దట్ విల్ బి మేడెడ్ యాజ్ వన్. అంటే వారికి ఇచ్చేటటువంటి టీషర్ట్ కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు, వీటన్నిటిలో కూడా అకౌంట్ దోహదం. ఒక్కరికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆహార పదార్థం ఇస్తున్నాము. స్టార్టింగ్ నుంచి ఇస్తూ వస్తున్నాము. ఇంతవరకు వచ్చిన వాళ్ళందరికీ ఈ కంపార్ట్మెంట్లో అయితే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశాము. ఒక కంపార్ట్మెంట్కి ఎంతమంది? కంపార్ట్మెంట్కి అయితే 1600 ఇచ్చారండి. 1600 మంది ఉన్నారు. ఈ 1600 మందికి మానిటరింగ్ చేయడానికి ఎప్పటి నుంచి ఇక్కడ శ్రమిస్తున్నారు? మేము ఇక్కడ 2 days నుంచి ఇక్కడే కంపార్ట్మెంట్లోనే వచ్చి డ్యూటీస్ అటెండ్ అవుతున్నాము. అరేంజ్మెంట్స్ 2 days ముందు నుంచి కూడా పర్సనల్లీ వచ్చి చెక్ చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మార్నింగ్ ఒక 3 hours, మధ్యాహ్నం ఒక 3 hours, మళ్ళీ ఈవినింగ్ ఒక 3 hours వచ్చి అటెండ్ అయ్యాము. సో నిన్న అయితే మేము ఎస్టర్డే నుంచి 6 గంటల నుంచి సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నాము. నైట్ అంతా జాగరణ చేసి ఆల్ అరేంజ్మెంట్స్ చేశాము. అండ్ సక్సెస్ఫుల్లీ అందరికీ అన్ని స్నాక్స్ అందేటట్టు చేశాము. మానిటరింగ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి వచ్చినటువంటి ఎవరైతే యోగా నిర్వాహకులకు చాలా చక్కటటువంటి అంటే ఒక వేదిక ఇచ్చారు. వాళ్ళని మీ ఇంటి మనుషులుగా చూసుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు భావిస్తున్నారు. డెఫినెట్లీ అండి. మేము కూడా వీళ్ళ కోసమే చాలా దూరం నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇది మా జిల్లా కాదు. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ కర్నూలు అనమాట. కర్నూలు జిల్లా నుంచి 1500 కిలోమీటర్ల దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సర్వీస్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. చూస్తే కనుక 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం 13 అంటే నెల రోజులుగా పడుతున్నటువంటి శ్రమ మొత్తం ఫలించిందని చెప్పుకోవచ్చు. మొత్తం 355 బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. 38 కిలోమీటర్ల మేర ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఊహించిన విధంగా 5 లక్షల కంటే ఎక్కువ మంది రావడంతో ఏదైతే తీరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడాను వారికి యోగా నిర్వహించేందుకు అవసరమైన మ్యాట్లు కావచ్చు, కార్పెట్ కావచ్చు వేయడం జరిగింది. మోడీ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో తాము పాల్గొన్నటువంటి ఆనందం మాత్రం ప్రతి ఒక్కరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర దాటి ఉన్నటువంటి ఆ డయాస్ ఉంది. అక్కడ నుంచి ప్రతి ఏదైతే కంపార్ట్మెంట్ కూడా ఆ లైవ్ ప్రోగ్రాం చూసే ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చెప్పారు. చూస్తే యోగా కార్యక్రమం నిర్వహణకు మాత్రం యోగా ఎవరైతే ఔత్సాహికవంతులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి బ్యారికేడ్కు 1600 చొప్పున అంటే 5 లక్షల మంది దాటే పరిస్థితి మనకు కనిపిస్తుంది. టైం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎప్పుడు అక్కడ యోగా ప్రారంభమవుతుంది, ఆ యోగా ప్రారంభం ఆయన క్షణాల కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. విశాఖ సాగర్ తీరం మాత్రం జనసంద్రంగా మారడంతో పాటు యోగా నిర్వహించేందుకు వచ్చినటువంటి వారితో మాత్రం పూర్తిగా కిక్కిచ్చిపోయింది. ఎప్పటి నుంచమ్మా యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నించాం? నేనండి అదే మా వాలంటీర్ చెప్పారండి. చెప్తే ఇంకా రావాలి అనిపించింది, వచ్చామంతే. విశాఖ వాసిగా ఈరోజు విశాఖపట్నంలో ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమం జరుగుతుంది. ఒక విశాఖ వాసిగా ఎలా ఆనందపడతారు? విశాఖపట్నం అండి మాది సొంత. విశాఖపట్నం వాసిగా ఇంతమంది పిలవకుండా వచ్చే అతిథులు అంటే 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపడుతున్నారు. ఇది విశాఖకి ఒక ఘనత అనుకోవచ్చా? అనుకోవచ్చు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోగాలో పాల్గొవాలి. 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం విశాఖ తీరంలో జరగడం విశాఖ వాసుల ఆనందానికి మాత్రం అవధులేమని చెప్పుకోవచ్చు. నెల రోజులుగా నానా వ్యయ ప్రయాసాలు పడినప్పుడు కూడా పిలవకుండా వచ్చే బంధువుల కోసం
వారందరూ కూడాను ఈరోజు ఆహ్వానించి వారి మర్యాదలు చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. యోగా కార్యక్రమం ప్రారంభానికి మాత్రం వీరంతా సంసిద్ధం అవడం, చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయడంతో పాటు చరిత్ర పుటలో ఈ 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం మాత్రం నిలిచిపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అంటూ ముందుకు రావడం జరిగింది. కాకపోతే పెద్ద మొత్తంలో పాల్గొంటారన్న ఉద్దేశంతో ఈరోజు మాత్రం 5 లక్షలకే పరిమితం అవుతాం అనుకున్నా కానీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆన్లైన్ చేయించుకోవడంతో ప్రతి జిల్లాలో కూడాను ఈ కార్యక్రమం మండల స్థాయిలో నుండి నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నారు. కేవలం విశాఖపట్నం తీరంలో మాత్రం 5 లక్షల మందితో 38 కిలోమీటర్ల పొడుగున ఈ వీరందరూ కూడా వేదిక చేశారు. ఇటు రోడ్డు మార్గంతో పాటు అక్కడ సముద్రంలో ఇసుక తెన్నులు, అదేవిధంగా ఏదైతే రోడ్డు మార్గం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఇవన్నిటిని కూడా వారికి అందుబాటులోకి తెచ్చారు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ యోగా బృహత్తర కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రావడం, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నెల రోజుల పాటు రేయింబవళ్ళు శ్రమించినట్టు శ్రమ ఫలించినటువంటి సమయం మాత్రం సమీపించింది. మరి కొద్దిసేపట్లో ప్రారంభమైనటువంటి ఈ యోగాలో మాత్రం ఎప్పుడెప్పుడు పాల్గొంటామని ఔత్సాహవంతులు ఎదురు చూసినటువంటి గడియలు మాత్రం రానే వచ్చే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, విశాఖపట్నం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.